నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఇండియా ఎనర్జీ వీక్ సదస్సు ప్రారంభం. గ్రీన్ ఎనర్జీ ఆవశ్యకత, వినియోగం, పాలసీలపై నిపుణుల చర్చ. కల్తీ నెయ్యి దోషుల అరెస్టు పట్ల డిప్యూటీ సీఎం హర్షం. పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలన్న పవన్ కళ్యాణ్. అంతర్వేదిలో ఘనంగా మాఘ పౌర్ణమి ఉత్సవాలు. చక్రవారి స్నానంతో ముగిసిన స్వామి కళ్యాణోత్సవాలు. కేరళ సైనికుడి ఆచూకీ కోసం కాకినాడకు సిబిఐ. గుర్తు తెలియని మృతదేహానికి రీపోస్టుమార్టం. న్యూఢిల్లీలోని యశోభూమిలో ఇండియా ఎనర్జీ వీక్ ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు జరిగే ఈ సదస్సు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సదస్సుగా నిలిచింది. ఇంధనాల ఉత్పత్తి, వినియోగం, సాంప్రదాయేతర ఇంధనాలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరుగుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ఉద్దేశించి ఒక సందేశం పంపారు. కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం ప్రారంభమైన 3 సంవత్సరాలలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఇంధన సదస్సుగా అవతరించింది అన్నారు. ఈ సంవత్సరం ఎడిషన్ 50 కంటే ఎక్కువ దేశాల నుండి 70,000 మంది ఇంధన నిపుణులను చేర్చుకుందని, ఇందులో 20 మందికి పైగా మంత్రులు, ఇంకా ఫార్చ్యూన్ 500 ఎనర్జీ కంపెనీలకు చెందిన 100 మంది సీఈఓలు ఉన్నారని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఎనర్జీ ల్యాండ్స్కేప్ పై చర్చలకు ఇది కీలక వేదిక అని వ్యాఖ్యానించారు. పునరుత్పాదక హైడ్రోజన్, జీవ ఇంధనాల ఆవశ్యకతను వివరిస్తూ ఇంధన రంగంలో ప్రవేశపెట్టే పరివర్తన ఆచరణాత్మకంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను అరెస్టు చేయడం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ జరగడం దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకూడదు అన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కానీ ఇతర వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన పూర్తిగా వ్యక్తిగత అంశమని, చెల్లించుకోవాల్సిన మొక్కుల నిమిత్తం ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా రావాల్సి వచ్చిందని చెప్పారు. ఎర్రచందనం అమ్మకం విషయంలో దేశం మొత్తానికి నూతన విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. I said, so Lord Balaji is for the entire, every Hindu, every nook and corner of this nation and the world, and especially from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate, and people who seek money, and people should not seek money from temples and everything, but this is a sad state of affairs. And I felt personally quite bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested, and we'll make sure that in future it will never occur, and I'll take this message to AP also. కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చక్రవారి సముద్ర స్నానం అత్యంత వైభవంగా జరిగింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారి చక్రవారి స్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్వేది సముద్ర తీరం భక్తజనంతో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు సముద్ర స్నానాలు మొదలుపెట్టారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా గరుడ పుష్పక వాహనంపై స్వామివారిని సముద్ర సమీపానికి గ్రామోత్సవంగా తీసుకొచ్చారు. ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, ఆలయ చైర్మన్ కుమార రామగోపాల రాజా బహదూర్, ఉత్సవ కమిటీ చైర్మన్ దిరిసెల బాలాజీ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొని సముద్ర స్నానం చేశారు. కాకినాడలో ఒక మృతదేహం వెలికితీసి పోస్టుమార్టం చేయించే నిమిత్తం కేరళకు చెందిన సిబిఐ పోలీసులు వచ్చారు. 2023వ సంవత్సరం నవంబర్లో కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని మృతదేహం లభించడంతో పోలీసులు కాకినాడ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. కాగా కేరళకు చెందిన 50 సంవత్సరాల వయసు కలిగిన శశాంక్ అనే సైనికుడు అరుణాచల్ ప్రదేశ్ లో పనిచేస్తూ తప్పిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు కేరళ హైకోర్టులో కేసు వేశారు. దీంతో కేరళ హైకోర్టు ఈ కేసును సిబిఐకి ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ అధికారులు శశాంక్ ను పోలిన మృతదేహం సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫోటోలో ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జితేంద్ర మీడియాతో మాట్లాడుతూ సిబిఐ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు పోలీస్ బందోబస్తు మధ్య ఆ మృతదేహాన్ని వెలికితీసి ఎముకలు సేకరించారు. వాటిని ల్యాబ్కి పంపి ఆ మృతదేహం శశాంక్దా కాదా అన్నది గుర్తిస్తామని వెల్లడించారు.
నవంబర్ 25, 2023లో మన సామర్లకోట రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి జారిపడి మరణించడం జరిగింది. దాన్ని ఇక్కడ మనం అన్ఐడెంటిఫైడ్ బాడీగా మన కాకినాడ విజయపురెడ్డి బరియల్ గ్రౌండ్లో బరియల్ చేయడం జరిగింది. దీని మీద మనకి తిరువనంతపురం హైకోర్టు సూచనల మేరకు సిబిఐ వారు ఈరోజు దాన్ని అన్ఐడెంటిఫైడ్ బాడీని మనకి గుర్తించడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ చేస్తున్నాం. దీనిలో తహసీల్దార్ నేను కాకినాడ అర్బన్, అట్లాగే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, ఫోరెన్సిక్, అట్లాగే రైల్వే వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ బాడీని వెలికి తీయటానికి రెడీ చేసుకున్నాం. ఎగ్జిబిషన్ తర్వాత కలెక్ట్ చేసి డిఎన్ఏ శాంపిల్స్కి ఎగ్జిబిషన్ పంపిస్తాం. అతని పేరేంటి సార్? శశాంక్ అని ఆయన ఆర్మీ పర్సన్, నేటివ్ ఆఫ్ తిరువనంతపురం. మీరు ఈవెంట్ చేయడానికి కారణం ఏంటి సార్? అంటే అనుమానాస్పదంగా ఏమైనా ఉంది సార్? అట్లా ఏం లేదు, అంటే వాళ్ళ సన్ను హైకోర్టులో పిల్ చేశారు, తిరువనంతపురం హైకోర్టులో. వాళ్ళ ఫాదర్ బాడీని ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు డిఎన్ఏ శాంపిల్స్ అవి సేకరిస్తుంది. అబ్బాయి వయసు ఎంత సార్? అబ్బాయి వయసు సుమారు 25 ఉంటుంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ పర్యటనలో భాగంగా కొచ్చి సమీపంలోని అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అఖిరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద సాయి ఉన్నారు. 3 రోజుల పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, అగస్త్య, జీవ సమాధి, కుంభేశ్వర స్వామి మలై, తిరుత్తని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పవన్ సందర్శించనున్నారు. గిరిజనుల హక్కులు చట్టాలపై ముఖ్యమంత్రికి అపారమైన గౌరవం ఉందని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు అన్నారు. ముంచంగిపుట్టులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1/70 చట్టాన్ని సవరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు చేసేందుకు టీడీపీ కట్టుబడి ఉందని శాస్త్రిబాబు అన్నారు. వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మి గిరిజనులు అధైర్యపడవద్దని చెప్పారు. గిరిజన చట్టాలు అమలుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించారని, ఆ ప్రకటనతో గిరిజనులంతా హర్షించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదివాసులకు గుండెకాయ లాంటి జీవో నెంబర్ 3 పోయినప్పుడు అనేక ఉద్యమాలు, రాస్తారోకోలు, బందులు చేపట్టినా నాటి ముఖ్యమంత్రి జగన్ కనీసం స్పందించలేదని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు. సోదరులారా, మనం చూసాం గిరిజన ప్రాంతంలో ఇటీవల కాలంలో 170 మీద తీవ్రమైనటువంటి ఆందోళన గిరిజన ప్రాంతంలో ఉంది. మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు 170 మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తీవ్రమైనటువంటి బురద జల్లుడు కార్యక్రమం చేసింది. దానికి తెలుగుదేశం పార్టీగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే గిరిజన ప్రాంతంలో జరిగినటువంటి బంద్ మీద గిరిజనులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేసేటటువంటి ప్రచారం మీద ఏమాత్రం కూడా నిజం లేదు. 170 అంటే అలాగే గిరిజన ప్రాంతం యొక్క గిరిజనుల హక్కులు చట్టాల మీద తెలుగుదేశం పార్టీకి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి గౌరవం గిరిజన ప్రాంతం మీద, గిరిజన హక్కుల చట్టాల మీద ఉంది. 170 తీసేటటువంటి ఆలోచన కానీ, 170ని సవరించేటటువంటి ఆలోచన కానీ ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. భవిష్యత్తులో గిరిజనుల పక్షాన గిరిజనుల హక్కులు చట్టాలు పగడబందీగా అమలు చేస్తాం. అంతే తప్పించి ఎవరు కూడా గిరిజన ప్రాంతంలో ఏ రకమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసేటటువంటి ప్రచారానికి నమ్మొద్దు, ఎవరు కూడా భయపడొద్దు, అధైర్యపడవద్దని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నిన్న మన గురించి మాట్లాడుతూ ఒక హామీ చేస్తూ ట్విట్టర్లో పెట్టడం అనేది జరిగింది. గిరిజన ప్రాంతం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని గంటల్లోనే గిరిజనుల జోలికి కానీ, గిరిజనుల చట్టాల జోలికి కానీ మేము రాము, దాన్ని పగడబందుగా అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు తప్పించి మరొకరు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ఇచ్చినటువంటి ప్రకటనకు స్పందిస్తూ గిరిజన ప్రాంతం మొత్తం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, విశాఖలోని ఇసుక కొండపై కొలువుదీరిన శ్రీ రమ సత్యనారాయణ స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తింది.
ఇక్కడ స్వామి 200 ఏళ్ల క్రితమే కొలువు తీరారని సీతారాం బాలాజీ అనే సిద్ధ పురుషుడు స్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి తరలి వచ్చారు. సామూహిక సత్యనారాయణ స్వామి రథాలను దేవస్థానం విడతల వారీగా నిర్వహించగా వేలాది మంది భక్తులు ఆచరించి తరించారు. ఇక పౌర్ణమితో ఈ ఆలయానికి విశేషమైన సంబంధం ఉంది. 5 పౌర్ణముల పాటు వరుసగా స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే మనస్సులో సంకల్పించిన కోరికలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఈ క్రమంలో మాఘ పౌర్ణమి వేళ ప్రదక్షిణలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు వచ్చారని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు తెలిపారు. స్వామి మహిమ ఆ నోట ఈ నోట విని కొండకు వచ్చి మొక్కులు తీర్చుకున్నామని పలువురు భక్తులు తమ అనుభవాలను వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. జై శ్రీమన్నారాయణ. విశాఖపట్నం విసక్కొండ మీద వేయించేసినటువంటి రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం విశాఖపట్నంలో అతి ముఖ్యమైన పురాతనమైన దేవాలయాలు 5లో ఒక దేవాలయం ఇది. ఈ దేవాలయం 200 సంవత్సరాల పూర్వం నుంచి స్వామి ఇక్కడ ఉన్నారని, ఆ లోపల ఉండేటువంటి పాలరాతి విగ్రహాలని సీతారాం బాబాజీ అయినటువంటి సిద్ధి పురుషుడు అప్పటి కాలంలో ప్రతిష్ఠ గావించి దేవాలయ నిర్మాణం గావించారని దేవాలయం చరిత్ర చెబుతున్నది. అయితే ఈ దేవాలయం అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారు ఉన్నారని మనకు తెలిసి 125 సంవత్సరాలు మాత్రమే అవుతున్నది. మనకు తెలిసి మాత్రమే. అంతకు పూర్వం ఈ దేవాలయం. అయితే ఈ దేవాలయం శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా పాంచరాత్ర ఆగమం ప్రకారం జరిగేటువంటి నిత్య నైమిత్తిక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయంలో ఇదొక శ్రీ వైష్ణవ దేవాలయం, శ్రీ వైష్ణవ క్షేత్రం కింద భాసిల్లుతున్నది. ఈ దేవాలయం కింద విశిష్టత ఏమిటి, ఇక్కడ వైభవం ఏమిటంటే, ఇక్కడ పౌర్ణమి వ్రత దీక్ష అని ఒక దీక్ష ఉన్నది. మనందరికీ కూడా ప్రతి మనిషికి ఏవో సమస్యలు కోరికలు సర్వసాధారణంగా మనందరికీ ఉంటాయి. పౌర్ణమి రోజునాడు దేవాలయానికి వచ్చి ఆ ద్వయస్తంభాన్ని ముట్టుకొని మనసులో కోరిక మన కష్టం స్వామితో విన్నపం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇందులో ఏ రకమైన సందేహం లేదు. అయ్యా దీక్ష అంటున్నారు కదా, ఉపవాసాలు ఉండాలా, మాలలు వేసుకోవాలా అడగచ్చు. అయితే ఈ దీక్షకి ఏ రకమైన నియమాలు లేవు, ఒక భక్తి శ్రద్ధ మాత్రమే ప్రధానం. అంతటి విశిష్టమైనటువంటి 5 పౌర్ణాల వ్రతదీక్ష భక్తుల మంది కూడా స్వామిని సేవించుకొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని మరీ తెలియజేస్తున్నాం. అయితే ఈ దేవాలయంలో పూర్వం నుంచి మనకి కేజీహెచ్ హాస్పిటల్లోంచే దేవాలయంకి వచ్చేటువంటి ప్రధానమైన దారి ఉన్నది మనకి. అయితే భగవత్ కటాక్షం వల్ల ఎన్నో సంవత్సరాల ప్రయత్నం చేయగా మన దేవాలయానికి ఘాట్ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ ఘాట్ రోడ్డు మెయిన్ రోడ్ పూర్ణ మార్కెట్ గేట్ ఎదురుకుండా దయారాం స్ట్రీట్స్ పక్క గోడ పక్క నుంచి ఘాట్ రోడ్డు నుంచి వస్తే దేవాలయాన్ని చేరుకుంటారు. మరొక ముఖ్యమైనటువంటి ఆనందించదగ్గ విషయం ఏమిటంటే, ఒక 6 మాసాల నుంచి భక్తులు సహాయ సహకారాలతోటి మేము ఒక క్యూ కాంప్లెక్స్ని కూడా కొత్తగా నిర్మించుకోవడం జరిగింది భక్తుల సౌకర్యార్థం. అది కూడా ఈ పౌర్ణమి రోజు నుంచే కూడా భక్తులకు మేము అందజేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారని తెలియడంతో ఇంకా ఆనందంగా మాకున్నది ఇక్కడ. జై శ్రీమన్నారాయణ. అయితే ఉత్తరాయణం ప్రవేశమైన తర్వాత మొట్టమొదటి వచ్చేటువంటి మాసం మాఘమాసం. ఎంతో శుభప్రదమైన మాసం ఈ మాఘమాసం. ఈ మాఘమాసం కూడా విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్పారు పెద్దలు. కాబట్టి అటువంటి ఈ మాఘమాసంలో ఆయనకి ప్రీతి అయినటువంటి పౌర్ణమి తిథి నాడు ఈ పౌర్ణమి దీక్ష ఆచరించే వాళ్ళు స్వామివారి సత్యనారాయణ వ్రతాలు చేయించుకునే భక్తులు ఏమైనా కూడా ఎంతో ధన్యులని చెప్పడంలో ఏ రకమైన సందేహం లేదు. అంత విశిష్టమైన మాసం ఇది. జై శ్రీమన్నారాయణ. యాక్చువల్లీ మేము ఇల్లు కొనుక్కోవాలనుకొని ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడికి 7 సాటర్డేస్ అనేది వచ్చాము. వచ్చిన తర్వాత వ్రతానికి ఉంది. ఇప్పుడు ఈ మాఘ పౌర్ణమి అని చెప్పేసి వ్రతం చేసుకుంటున్నాము. మేము అనుకునేది మాకు నెరవేరింది అనమాట. చేస్తున్నాము. అవుతున్నాయి. జరిగింది 7 చేసాము. చేసిన తర్వాత ప్రదక్షిణాలు అన్నీ చేసిన తర్వాత పూజలు అన్నీ చేసుకుని ఇప్పుడు వ్రతం చేసుకుంటున్నాం. కోరిక నెరవేరింది కాబట్టి స్వామివారికి వ్రతం చేసుకొని సమర్పించుకుంటున్నాం మేము. అంటే మనం ఏదనుకున్నా అది జరుగుతుంది అని నమ్మకం ఒకటి ఉంది. అలాగని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. వచ్చిన తర్వాత మేము కూడా చూసామన్నమాట. విన్నాం చెప్పగా విన్నాము. మాతో పాటు కొందరిని తీసుకొచ్చాం. వాళ్ళకి కూడా నెరవేరాయి. కొందరికి మ్యారేజెస్ అవ్వలేని వాళ్ళకి కూడా మ్యారేజెస్ అయ్యాయి. అందరికీ సంతానం కలగలేని వాళ్ళకి అవి కూడా అన్నీ జరిగాయి అన్నమాట.
చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఈరోజు టెంపుల్ కాదు, ఇది మహిమగల టెంపుల్ అండి. చాలా భగవంతుడు నమ్మకం అండి, సత్యం అండి. చేశానండి, ఐదు ప్రదక్షిణాలు చేశాను ఇప్పుడేనండి. నేను ఎప్పుడూ చేస్తూ ఉంటానండి. చాలా వైభవ పేరు కలిగినటువంటి ఫేమస్ టెంపుల్ అండి ఇది. అందరికీ ప్రజలందరికీ ఇక్కడ విశాఖ వాసులందరికీ కూడా బాగా తెలుసు మహిమ. ఇక్కడకు మన అనుకున్న కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి చక్కగా. కష్టాలు సుఖాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే స్వామివారికి తలుచుకుంటే పెట్టుకుంటే అది అంతా సక్సెస్ఫుల్గా అవుతుందండి. మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు. మీడియా కూడా మంచి చక్కగా మీరంతా కూడా ప్రోత్సాహం చేస్తున్నారు. ప్రతి పౌర్ణమికి వస్తాము. 5 వారాలు అంటే ఒక వారం మిస్ కాకుండా ప్రతి వారం కూడా మనం ప్రదర్శన చేస్తే మనం అనుకున్న కోరికలు మాత్రం మనస్ఫూర్తిగా అవుతాయి. అది మాత్రం మాకు దేవుడు ఉన్నాడని మేము నమ్ముతున్నాం. 2 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా కోరిక తీరిపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ కోరిక తీరుతుంది. ప్రతి నెల కూడా వస్తే పౌర్ణమికి మనం ఇది లేకుండా మనసు నమ్మాలి, మనస్ఫూర్తిగా నమ్మితే మనకొచ్చు ఆ దర్శనం అవుతుంది అనుకోండి, మన కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. అనుకుని అయ్యాయండి. నాకైతే పర్సనల్గా బాగా ఫీల్ అయ్యాను. నాకైతే పాజిటివ్గా అనిపించింది వచ్చాక. నేనైతే నమ్మానండి. అన్నది నేనైతే బాగా నమ్మానండి. నాకైతే అనుకున్నవి జరిగాయండి. అందరికీ అనుకున్నవి జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు రజనీ అండి. మేము వెల్లంకి నుంచి వచ్చామండి. ఇక్కడ పౌర్ణమి గుడికి మేము ప్రతి ఏటా కూడా వస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ ఈ పౌర్ణమి గురించి విశిష్టత తెలుసుకున్న దగ్గర నుంచి మేము 5 పౌర్ణములు చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అంటున్నారనేసి మాకు చెప్పారు. ఆ చెప్పడం వల్ల మేము కూడా అలాగే వచ్చాము. మాకు కూడా అనుభవం జరిగింది. అలాగా మా పిన్ని గారి విషయం అవ్వండి, మా చెల్లి, మా తమ్ముడు, మా పాప విషయంలో కూడా అలాగే మేము మొక్కుకోవడం జరిగింది. అలాగే అన్నీ కూడా ఇదేని బాగానే ఉంది. చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. 70 ఏళ్ల వయసులో చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఏమిటని ప్రశ్నించారు. ఇది ఒక కొత్త నాటకమా అంటూ సందేహం వెలుబుచ్చారు. ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా ఆవిర్భవించిందని చెప్పిన చిరంజీవి పోటుకో స్టేట్మెంట్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ చిరంజీవి బీజేపీలో చేరుతారని తాను ఏనాడో చెప్పానని అన్నారు. పదవుల విషయంలో డీల్ కుదరకనే ఈ డ్రామాలంటూ ముక్తయించారు. పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారని, తన కొడుక్కి అన్యాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇంకా అమెరికాలో విద్యార్థుల కోసం ఢిల్లీలో దీక్ష చేస్తానని, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదని, ఈ విషయంలో తాను సుప్రీంకోర్టుకు వెళ్తున్నానని పాల్ చెప్పుకొచ్చారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. నా చేతులతో ఇద్దరిని 2008లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించాను. వాళ్ళకి రాజకీయం అవసరమా? ఒక మాట, ఎంత మోసం ఇది! చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? 27% ఉన్న కాపులు క్షమిస్తారా? 60% ఉన్న బీసీలు క్షమిస్తారా? చిరంజీవి ఏం చేశాడు? కంప్లైంట్లు చూడండి. 1500 కోట్లు 336లో 334 మంది దగ్గర యావరేజ్ 5 కోట్లు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు. అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక 500 కోట్లు క్యాష్కి ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు. నేను చెప్పింది సత్యమా కాదా? అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దోగోవాలి, లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాలా భారతదేశాన్ని విడిచిపెట్టి. జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత నేను అపోజ్ చేస్తే 7 సంవత్సరాలు బయటకు రాలేదు. అలాంటి చిరంజీవి మీడియా ముందుకు రావడం, ఈ తెలుగు తక్కువ మీడియాలో అవి బ్రేకింగ్ న్యూస్లు పెట్టడం నాకు అర్థం అవట్లా. ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు, ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని. నేను ఎప్పుడన్నా మాట 2014-13లో అన్నమాట ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు. హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు. ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే, మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నాగబాబు దేవుడిలా పొగుడుతుంటే, బుద్ధున్న కాపోడు ఎవడైనా, సిగ్గున్న బీసీ ఎవడైనా, తెలివితేటలున్న ఏ తెలుగు ఓటరైనా, బుద్ధున్న ఏ మీడియా ఓడైనా అలాంటి పనికిమాలోల్ని మళ్ళీ ప్రమోట్ చేస్తారా? నేను ఆశ్చర్యపోతుంది. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే 1-2%తో
జనసేన క్లోజ్ అయిపోను. 2019లోనే కదా 5 పార్టీలకు 6% వచ్చింది. మళ్ళీ ఈయనెందుకు లైఫ్ ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, ఎంత ఘోరంగా తిట్టాడు, ఓహోహో అని వణిగిపోతాడే. మరి అలాంటి చంద్రబాబు నాయుడు, అలాంటి లోకేష్, అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చారు. మళ్ళీ ఈయనేమంటాడు? మరలా తిడతాడు, మరలా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని, మరలా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటారు. వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు. కాపులకి న్యాయం ఏమైంది? ఒక్క కాపుడైనా బాగుపడ్డా? ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా బాగుపడ్డా? వాళ్ళకి డీల్ జరుగుతుంది. జనసేనని బీజేపీలో విలీనం చెయ్యాలి అంటే, చంద్రబాబు నుండి బయటికి రావాలి అంటే చిరంజీవికి అక్కడ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ నెగోషియేషన్స్ చేస్తున్నాడు. ఎవరితో? బీజేపీ. ఎందుకంటే వచ్చే సంవత్సరమే జమిలీ ఎలక్షన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయి. ఈ మూర్ఖులు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కట, మోదీ అట ముర్ము తర్వాత ప్రెసిడెంట్ చేస్తారట. ఓరు బుద్ధి భూమి వెళ్దామని అంటే చంద్రబాబు నీ గతి గాడిదలకి అయిపోతుంది. జైల్లో బయటికి రా. నా ఆశీస్సులు కావాలంటే, నా సపోర్ట్ కావాలంటే, మోదీని ఎదుర్కోవాలంటే, నీతి న్యాయం చేయాలంటే, తెలుగు జాతిని కాపాడాలంటే, ఎన్టీ రామారావు ఆశలు నెరవేర్చాలంటే చంద్రబాబు నాయుడు నువ్వే పవన్ కళ్యాణ్ తీసేయి. నీ తెలుగుదేశం పార్టీని నువ్వు కాపాడుకో, లేదా గతి లేకుండా అయిపోద్ది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు. నెంబర్ 1, ఆమ్ ఆద్మీ పార్టీకి 1,87,6,000 ఓట్లు తేడా రావడం కరెక్టే. రెండోది, ఎక్కడ తేడా వచ్చిందంటే ఉన్న ఓట్లు 25% కేజ్రీవాల్ ఉన్న నియోజకవర్గంలో, జైన్ ఉన్న నియోజకవర్గంలో, మనీష్ సిసోడియా ఉన్న నియోజకవర్గంలో తీసేశారు. లీగల్గా ఉన్న ఓట్లు 4లో 1 తీసేశారు. మరలా ఒక 30-40 వేలు ఓట్లు ఈ 7 నెలల్లో పార్లమెంట్ తర్వాత మరలా చేర్చేశారు బీజేపీ తరపుని. ఉన్న లీగల్ ఓట్లు తీసేశారు, ఇల్లీగల్ ఓట్లు చేర్చేశారు, ఈవీఎంని ట్యాంపర్ చేశారు. లేదంటే 70లో 68 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాల్సిందే. నేను అది ఫార్మర్ హోమ్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, 5 టైమ్ మినిస్టర్ అయిన జైన్ గారికి నేను ఫోన్లో 1 వీక్ ఎలక్షన్ ముందు చెప్పాను. ఫిబ్రవరి 5ది, జనవరి 28నే కలుద్దాం సార్. కేజ్రీవాల్ గారు 90 నిమిషాలు నన్ను కలిశారు. ఇది మీడియాకి మేము చెప్పలేదు. నేను ఇచ్చిన ప్యాలు వారు ఇంప్లిమెంట్ చేయలేదు. చేసుంటే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీయే. కాంగ్రెస్కి అసలు డిపాజిట్ రాలా, 6% ఓట్లే వచ్చాయి. కాంగ్రెస్ లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 4వ గెలిచేది, దేశమంతా గెలిచేది నార్త్ ఇండియాలో. అందుకనే కేజ్రీవాల్కి భయపడి మోదీ చిత్తుగా కేజ్రీవాల్కి వచ్చిన 40,000 మెజారిటీని 400-600తో ఓడించారు. కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని, అందరినీ. వైసీపీ ట్రాప్లో పడి లక్ష్మీరెడ్డి జైపూర్ జైల్లో ఊసలు లెక్కేస్తుందని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ అన్నారు. ఆమెకు భూమన అభినయ రెడ్డికి పరిచయం ఉందని, రాజకీయంగా తనను దెబ్బతీయడానికే భూమన అభినయ రెడ్డి లక్ష్మీరెడ్డితో తనపై ఆరోపణలు చేయించారని ఆరోపించారు. అభినయ రెడ్డి కాణిపాకం ఆలయానికి వచ్చి లక్ష్మీరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. మార్పింగ్ ఫోటోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఒక టీవీ ఛానల్ తనపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాయని, లక్ష్మీరెడ్డితో పాటు ఆమెకు సపోర్ట్ చేసే ఛానల్ పై కూడా పరువు నష్టం దావా వేస్తానని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. ఈ లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ. చాలా మంది ఇష్యూ అయింది కదా, కిరణ్ ఇంట్లో పడుకో, లేదా ఫోన్ ఆపేసి ఒక 10 రోజులు జాలీగా బయటికి వెళ్ళు, లేదా తీర్థయాత్రలకు వెళ్ళు, లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు. నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి. ప్రపంచంలో అటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి, చరిత్ర గల మనిషి. ఆ ఆడది అమ్మాయిని కానీ ఆడది. ఆమె చేసిన అలిగేషన్కి నేను దాంకోవాల్సిన అవసరం లేదు, నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నేను అస్సలు అజ్ఞానత అవసరం కూడా లేదు. చూస్తున్నాను ప్రతిరోజు అందుబాటులో ఉన్నా, ప్రతి లైవ్లు ఇస్తున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. ఈరోజు ఆడుంది జైపూర్ జైల్లో ఉంది. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు
ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి. ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బుంట, యూట్యూబ్ ఛానళ్ళు ఎంత తిట్టితే అంత డబ్బుంట, ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బుంట. అట్లా లెక్కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. ఎలక్షన్ ముందు తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, నువ్వు 23 నవంబర్ 5వ తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయలకి సీట్ అనౌన్స్ అయితే మనం అతనికి ఎలా దెబ్బ కొట్టాలి, మొత్తం వ్యూహాత్మకంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయ్ అడుగుతున్నా. సన్ ఆఫ్ ఉమర్ కరుణాకర్ రెడ్డి అభినయ్ అంటే మాకు అలా తెలుసు. డిప్యూటీ మేయర్ కాకుండా అభినయ్ ఎవరు మాకు ఎవరు తెలియదు, తెలుసు జూనియర్గా మాకందరికి. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెప్తుంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ చెప్తుందా? వీడు ఒక మంచి ఫోటో పెట్టాడు. ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి ఇవన్నీ. కిరణ్పై కేసు ఏది? కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది. సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏం పని? మీకు ఎంఐకి సంబంధం లేదంటారు. మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్ప ఇంకెవరికి అన్యాయం జరగట్లేదా? ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి టీవీ వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది, 6 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉన్నాడు. నాకు ఏ రాష్ట్రం బంద్ చేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందు తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ. ఊరు పేరు చెప్పాలి కదా. భూమన్ అభినయ్ రెడ్డిని, లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలీదా? బాబోయ్ దుమ్ము ధూళి అంటూ జీవీఎంసీ 75వ వార్డు శివారు ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పెదగంటాడ ఆటోనగర్ సమీపంలో ఉన్న కొన్ని గోడౌన్స్ బొగ్గు నిల్వ చేయడంతో దాని నుండి వచ్చే దుమ్ము ధూళితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బొగ్గు నిల్వ చేసిన కంపెనీల వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే స్పందించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బొగ్గు నిల్వ కంపెనీలను ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. నా పేరు గుందేశ్ పెదరెడ్డి, పెదగంట్యాడ, జీవీఎంసీ 75 వార్డు, గుందేశ్ వీధి. మేము జన్మతః ఇక్కడే నివసిస్తున్నాం కుటుంబాలతో. పెదగంట్యాడలో సుమారు 1500 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ మా 1980వ సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ నిమిత్తం ఇక్కడ భూమిని ఎక్వైర్ చేసి స్టీల్ ప్లాంట్ వాళ్ళకి సంబంధం లేకుండా ఏపీఐసీసీ వాళ్ళకి అప్పచెప్పారు. ఏపీఐసీసీకి కూడా ఎందుకు అప్పచెప్పారంటే ఇక్కడ రైల్వే ట్రాక్, వడ్లపూడి రైల్వే ట్రాక్ స్టీల్ ప్లాంట్కి వేశారు. వడ్లపూడి తొగలం అని అక్కడ ఏపీఐసీసీ భూమి తీసుకొని అక్కడ ప్లేస్ బదులు ఇక్కడ ప్లేస్ వీళ్ళకి 200 ఎకరాలు సెలవు ఇచ్చారు. అప్పటి నుంచి 1990 నుంచి కూడా ఈరోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్ రన్ అవుతుంది. కానీ సుమారు 200 ఫ్లాట్లు ఇక్కడ అలాట్ చేశారు. ఫ్లాట్లు అయితే ఖాళీ లేవు, కానీ ఒక్క ఓనర్ కూడా ఇక్కడ ఉండట్లేదు. ఒక్క ఇండస్ట్రీ కూడా మంచిది, ఒక మినిమం ఒక 10% ఇండస్ట్రీస్ మాత్రమే పెట్టారు. మిగతా 90% కూడా ఖాళీగా ఉంది. ఆ ఖాళీ వాటిని ఏం చేశారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా కోళ్ళు కానీ కోక్ డస్ట్, కోల్ డస్ట్, రా మెటీరియల్ సంబంధించిన డస్ట్ తోటే ఇక్కడ ఇవన్నీ అద్దెలకు ఇచ్చుకొని ఇక్కడ వచ్చే ప్రతి స్టీల్ యార్డ్లు మిగతా ఏం లేవు ఇక్కడ. దాని మీద ఇక్కడ చాలా జనం విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో అయితే ఏవేవో సపరేట్ ఆ డస్ట్ తోటి అయితే మొత్తం మేము వెళ్ళి మొత్తం అందరమే కూడా విలేజర్స్ లాస్ట్ టైం పండగ ముందు నుంచి కూడా వాళ్ళకి చెప్తున్నాం, బాబు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఈ ప్రజలకు కూడా పిల్లలకు కూడా దీనివల్ల చాలా ఇబ్బంది వస్తుంది, దీంట్లో అనారోగ్య పాలవుతున్నారు పబ్లిక్, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పడం జరిగింది. అయినా ఎవరు కూడా ఖాతరు చేయకపోతే ఈరోజు విలేజర్స్ అందరం వెళ్ళి కూడా అక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ జరిగిన ధర్మిలా వాళ్ళకి మళ్ళీ కూడా వారం రోజులు టైం కూడా ఇచ్చాం. ఎందుకంటే మేమైతే కంప్లైంట్లు ఇచ్చాము, ఇంకోటి చేసాం. ఎవరైనా సరే ఈ ఓనర్స్కి కూడా అప్పీల్ చేస్తున్నాం, మీరు ఆ యార్డ్లు ఖాళీ చేసి
మీ ఇండస్ట్రీస్ పెట్టుకొని లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించండి. ఇప్పుడున్న వ్యాపార వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కోల్ యార్డ్స్, ఆ డస్ట్ యార్డ్స్ అన్నీ కూడా ఖాళీ చేసి మా ప్రాంత ప్రజలందరినీ రక్షించాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.